కాంగ్రెస్ పార్టీ నయ వంచనకు నిరసనగా రేపు విద్యార్థులు నిరుద్యోగులు ఇద్దరితోని కలిసి బీఆర్ఎస్ పార్టీ సరూర్ నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు కోసం పిలిపించింది. ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంకొక దిక్కు బీఆర్ఎస్ పార్టీ కూడా 2 రోజుల కిందటనే పోలీసులని పర్మిషన్ అడిగింది. అయితే పోలీసులు ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వలేదు. రేపు ఈ టైంకి సభ స్టార్ట్ కావాల్సింది ఉంది. పోలీసుల వైపు నుంచి పర్మిషన్ వచ్చేటువంటి దాఖలాలు కూడా కనిపించినటువంటి నేపథ్యంలో హైకోర్టులో పిటిషన్ వేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక అధికారంలోకి వచ్చినటువంటి ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కాకుండా వాళ్ళ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీతో ఏ సరూర్ నగర్ స్టేడియంలో అయితే వాళ్ళు దీనిపైన హామీ ఇప్పించిరో అదే సరూర్ నగర్ వేదికగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీరు ఇచ్చినటువంటి హామీ ఏమైంది అనేటువంటిది ప్రశ్నించేందుకు సిద్ధమవుతుంది. గతంలో అంటే 2023లో ప్రియాంక గాంధీని సరూర్ నగర్ స్టేడియంకి తీసుకొని వచ్చి యూత్ డిక్లరేషన్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ ఒక డిక్లరేషన్ ఇప్పించింది. అందులో ఏముంది అంటే కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అనేటువంటిది కాంగ్రెస్ ఆ రోజు విద్యార్థులకి హామీ ఇచ్చింది, నిరుద్యోగులకి హామీ ఇచ్చింది. అదే కాకుండా టీజీపీఎస్సీని పునరుద్ధరిస్తామని అట్లనే అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటి దాని పేరు మీద ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి జూన్ 2 రోజు ఈ జాబ్ క్యాలెండర్ కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తామన్నారు, జూన్ 2 రోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి, ఎందుకంటే ఆ రోజు టీఆర్ఎస్ తెలంగాణ ఫార్మేషన్ డే. సో జూన్ 2 రోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి సెప్టెంబర్ 17 లోపు నియామకాలు కూడా పూర్తి చేస్తాము అని చెప్పింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 2.5 ఏళ్ళు అయింది, దగ్గర దగ్గర 3 ఏళ్ళు కావడానికి వస్తుంది. కానీ సంవత్సరం లోపల పూర్తి చేస్తాము అన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఈ రోజు వరకు పూర్తి చేయలేదు. నిరుద్యోగులందరూ కూడా దీని మీదనే మండిపడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కాకుండా వాళ్ళ అగ్ర నాయకులు చెప్పినటువంటి దాన్ని మేము నమ్మినాము. ఆ రోజు మేము ఊరూరు తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అని పార్టీకి ఓటేపించి మేము ఈరోజు మోసపోయినాం అనేటువంటిది నిరుద్యోగులు అందరూ చెప్తున్నారు. మేము ఎన్నికల ముందు జనాల దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఎట్లయితే చెప్పినామో ఇప్పుడు జనాల దగ్గరికి పోయి అదే జనాల దగ్గరికి పోయి మేము మోసపోయినాం అనేటువంటి విషయాన్ని కూడా జనాలకి చెప్తాము అని చెప్తున్నారు. చాలా సందర్భాలలో ప్రియాంక గాంధీ ఇచ్చినటువంటి హామీని నమ్మి ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయించినాం, మేము వేసినాం, మా కుటుంబ సభ్యులతో ఓటేయించినాం. కానీ ఇవాళ రాహుల్ గాంధీ లాంటి నాయకులు కూడా అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి మాతో పాటు ఛాయ్ దాగి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ తెలంగాణకు 2-3 సార్లు వచ్చిండు, కానీ అశోక్ నగర్ దిక్కు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. అంటే ఓట్లు వేయడానికి ముందు ఒక లెక్క, ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు గద్దెనెక్కిన తర్వాత ఇంకొకలాగా కాంగ్రెస్ పార్టీ బిహేవ్ చేస్తుంది అనేటువంటిది నిరుద్యోగులు ఆరోపిస్తూ వస్తున్నారు. సో వాళ్ళు ఇది ఒకటే కాదు, డిక్లరేషన్లు చాలా డిక్లరేషన్లు ఇచ్చారు. గతంలో రైతు డిక్లరేషన్ ఇచ్చారు, తర్వాత కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చారు, సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ ఇచ్చారు, ఇంకొక దగ్గర ఎస్సీ డిక్లరేషన్ ఇచ్చారు. ఇట్లా 420 హామీలు 6 గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలోకి రావడానికి పెద్ద ఎత్తున డిక్లరేషన్లను కూడా ఇచ్చింది. కానీ ఈ రోజు వరకు ఏ డిక్లరేషన్ని కూడా వాళ్ళు అమలు చేయలేదు. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి మోసాన్ని గుర్తు చేసేందుకు గతంలో రైతు డిక్లరేషన్ కూడా పెట్టారు. ఇదే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ వేదిక మీదనైతే రైతు డిక్లరేషన్ ఇచ్చిందో అదే వేదిక మీద వాళ్ళు చేసినటువంటి మోసాన్ని గతంలో చెప్పింది. ఎలకతుర్తిలో రైతు డిక్లరేషన్కి బీఆర్ఎస్ పార్టీ రెడీ అవుతున్నప్పుడు దానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఆ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ లాస్ట్కి కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. సో కోర్టు అక్కడ ఉన్నటువంటి పోలీసులని ఆదేశిస్తే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పర్మిషన్కి ఇచ్చారు. సేమ్ సిచ్యుయేషన్ ఇక్కడ కూడా చూడొచ్చు. యూత్ డిక్లరేషన్ కోసం ఏ సరూర్ నగర్ వేదికలో యూత్ డిక్లరేషన్ ఇచ్చిరో అదే వేదిక మీద నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్షం, నిరుద్యోగులు, ఉద్యోగులు అందరూ రెడీ అవుతుంటే 2 రోజుల కిందట పర్మిషన్ అడిగారు. కానీ ఇప్పటి వరకు దీనికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. సో పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి కోర్టుకు పోతున్నాము, ఖచ్చితంగా కోర్టుకు పోయి మేము పర్మిషన్ తీసుకొని వస్తాము అనేటువంటి కాన్ఫిడెన్స్ని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. నిరుద్యోగులు చాలా క్లారిటీగా చెప్తున్నారు, గతంలో మాకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాల్సిందే, 2 లక్షల ఉద్యోగాలు వేస్తాము అని చెప్పి ఇప్పటివరకు 2 లక్షల ఉద్యోగాల విషయంలో కనీసం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరినన్నా కలుద్దాము అని పోతామంటే కూడా కనీసం అపాయింట్మెంట్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రోజు వరకు కూడా. పైగా ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, నిరుద్యోగుల పట్ల మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. నిరుద్యోగుల పట్ల ఎన్నికల ముందు ఒక వైఖరి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక వైఖరితో వీళ్ళందరూ బిహేవ్ చేస్తున్నారు అనేటువంటిది నిరుద్యోగులు చెప్తున్నారు. సో అందులో భాగంగానే నిరుద్యోగులు, ఉద్యోగులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఒక సమర శంఖం మోగించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే ఏ సరూర్ నగర్ వేదిక మీద నుంచి అయితే వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారో అదే సరూర్ నగర్ వేదిక మీద నుంచి వాళ్ళను ప్రశ్నించేందుకు ప్రతిపక్షం సిద్ధమవుతుంటే ఇప్పటివరకైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు.
బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు పోయేందుకు సిద్ధమైంది. సో లంచ్ మోషన్ వేస్తాము అని చెప్తున్నారు. దాని తర్వాత కోర్టులో వాదోపవాదనలు విన్న తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వబోతుందా, ఏం జరగబోతుంది, రేపటి సభ మీద కొంత ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. గతంలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, కోర్టుకు పోయి మేము పర్మిషన్స్ తెచ్చుకున్నాం, ఇప్పుడు కూడా అట్లనే కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకుంటాము అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇంకొక వైపు నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా రేపటి సభ కోసమని ప్రిపేర్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కోర్టు వైపు నుంచి ఎట్లాంటి తీర్పు రాబోతుంది అనేటువంటి ఉత్కంఠ కనిపిస్తుంది.